హలో పిల్లలారా, నేను నల్ల ద్రాక్ష. దేవునిపై నమ్మకం ఉంచండి. ఆయన ఎప్పుడూ మనలను కాపాడుతాడు. హలో పిల్లలారా, నేను సీతాఫలం. మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. సంతృప్తిగల హృదయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ మంచి హృదయానికి మొదటి ఫలం. మనలో ప్రేమ పెరిగితే ఇతరుల పట్ల దయ ప్రవహిస్తుంది. నమస్కారం. నేను చిన్న ద్రాక్షపండు. చెట్టు కొమ్మకు అంటుకుని ఉండేను. అలాగే మనిషి కూడా దేవునికి అంటుకుని ఉంటే ఆత్మఫలాలు పుడతాయి. లోకంలోని చాలా విషయాలు ముగుస్తాయి, కాని ప్రేమ ఎప్పటికీ నిలిచే ఫలం. కాబట్టి ఈ రోజు నుండి ప్రేమతో జీవించండి. ఇతరులుగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. హలో పిల్లలారా, నేను కర్బూజ పండు. మనము దేవునిపై నమ్మకం ఉంచాలి. ఆయన మన మార్గాన్ని సరిగ్గా నడిపిస్తాడు. హలో పిల్లలారా, నేను పనసపండు. దేవుడు మనకు కావలసిన అన్నిటినీ పోషిస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచండి. హలో పిల్లలారా, నేను అరటిపండు. ఇతరులకు సేవ చేయడం దేవునికి ఎంతో ఇష్టం. మనము ప్రేమతో సేవ చేద్దాం. హలో పిల్లలారా, నేను ఆపిల్ పండు. దేవుడు మనలను ప్రేమించినట్లు మనము కూడా ఇతరులను ప్రేమించాలి. హలో పిల్లలారా, నేను కొబ్బరికాయ. మన బలం దేవుని నుండే వస్తుంది. ఆయనపై విశ్వాసం ఉంచితే మనము బలంగా నిలబడగలం. హలో పిల్లలారా, నేను బొప్పాయి పండు. మన హృదయం పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన మనసును దేవుడు ఎంతో ఇష్టపడతాడు. హలో పిల్లలారా, నేను ఎప్రికాట్ పండు. మనము ఇతరులపై కరుణ చూపాలి. కరుణగల హృదయాన్ని దేవుడు ఎంతో ఇష్టపడతాడు. హలో పిల్లలారా, నేను చెర్రీ పండు. కృతజ్ఞత అంటే దేవునికి ధన్యవాదాలు చెప్పడం. ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతతో ఉండాలి. హలో పిల్లలారా, నేను స్ట్రాబెర్రీ. మంచితనం అంటే ఇతరులకు మంచి చేయడం, ప్రేమతో సహాయం చేయడం. మనం అందరితో మంచిగా ప్రవర్తిద్దాం. హలో పిల్లలారా, నేను జామ పండు. ఆజ్ఞాకారిత అంటే దేవుని మాట వినడం. ఆయన చెప్పినట్లు నడిచేవారు ఆశీర్వాదము పొందుతారు. హలో పిల్లలారా, నేను నిమ్మకాయ. జ్ఞానం దేవుని నుండి వస్తుంది. దేవుని వాక్యము వినేవారు జ్ఞానముతో జీవిస్తారు. హలో పిల్లలారా, నేను బ్లూబెర్రీ. విశ్వాసం అంటే దేవునికి నమ్మకంగా ఉండటం, ఎల్లప్పుడూ ఆయనను విశ్వసించడం. మనము దేవునికి విశ్వాసంగా జీవిద్దాం. హలో పిల్లలారా, నేను కివి పండు. నిరీక్షణ అంటే దేవునిపై ఆశతో ఉండటం. ఆయన మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హలో పిల్లలారా, నేను అనాస పండు. దయ అంటే ఇతరులకు ప్రేమగా సహాయం చేయడం. మనము అందరితో దయతో ప్రవర్తిద్దాం. హలో పిల్లలారా, నేను పియర్ పండు. సౌమ్యత అంటే మృదువుగా మాట్లాడటం, ప్రేమగా ప్రవర్తించడం. మనము అందరితో సౌమ్యంగా ఉండుదాం. హలో స్నేహితులారా, నేను ఒక అరటిపండు. బైబిల్ చెప్పు దేవునిలో ఉండే శాంతి భయాలను కాపాడుతుంది. ప్రభువులో శాంతితో జీవించండి. ఆత్మఫలములో మొదటిది ప్రేమ. ప్రేమ ఉన్నచోట ద్వేషం ఉండదు. హలో స్నేహితులారా, నేను ఒక పుచ్చకాయ పండు. బైబిల్ చెబుతూ ప్రభువులో సంతోషించుడి. దేవునిలో ఉన్న సంతోషం మన హృదయాన్ని నింపుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రభువులో సంతోషించండి. హలో పిల్లలారా, నేను తాటి చెట్టు. గాలులు వచ్చినా నేను పడను. దేవునిలో నిలిచినవారు విజయం పొందుతారు. ఆయనతో మనము స్థిరంగా ఉండాలి. హలో పిల్లలారా, నేను సౌర్సాప్ పండు. దేవుడు మన హృదయాన్ని మరియు మన జీవితాన్ని స్వస్థపరుస్తాడు. ఆయన ప్రేమలో మనము ఆరోగ్యంగా జీవిద్దాం. హలో పిల్లలారా, నేను మల్బరీ పండు. దేవుని మాట వినడం మరియు దానిని పాటించడం అసలైన విధేయ హృదయం. మనము ఆయనకు విధేయులుగా జీవిద్దాం. హలో పిల్లలారా, నేను చింతపండు. జీవిత అనుభవాలు మనకు జ్ఞానం నేర్పిస్తాయి. దేవునితో నడిస్తే మన మార్గం సరిగ్గా ఉంటుంది. హలో పిల్లలారా, నేను బత్తాయి. మనకు పెద్ద విశ్వాసం ఉండాలి. చిన్న విశ్వాసం కాదు. దేవునిపై బలమైన నమ్మకం కలిగి ఉండాలి. హలో పిల్లలారా, నేను అవకాడో. బయట అందం కాదు ముఖ్యం, మన హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హలో స్నేహితులారా, నేను ఒక అరటిపండు. బైబిల్ చెప్పు దేవునిలో ఉండే శాంతి భయాలను కాపాడుతుంది. ప్రభువులో శాంతితో జీవించండి.
హలో పిల్లలారా, నేను ఆలివ్ పండు. దేవుని శాంతి మన హృదయానికి బలం. ఆయన అభిషేకం మనపై ఉంటుంది. ఆయనలో మనము సురక్షితంగా ఉంటాము. హలో పిల్లలారా, నేను ఆలివ్ పండు. దేవుని శాంతి మన హృదయానికి బలం. ఆయన అభిషేకం మనపై ఉంటుంది. ఆయనలో మనము సురక్షితంగా ఉంటాము. హలో పిల్లలారా, నేను అంజీర్ పండు. దేవుని మాట వినడం మరియు దానిని పాటించడం నిజమైన ఆశీర్వాదం తెస్తుంది. ఆయనకు విధేయంగా జీవిద్దాం. హలో పిల్లలారా, నేను కాంటలోప్ పండు. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి మనము కృతజ్ఞత చెప్పాలి. ధన్యవాద హృదయం దేవునికి ఇష్టం. హలో పిల్లలారా, నేను పచ్చబొప్పాయి. దేవుడు మన జీవితాన్ని మంచిగా మార్చగలడు. ఆయనలో మనము కొత్త జీవితం పొందుదాం. హలో పిల్లలారా, నేను బ్లాక్ బెర్రీ. దేవుడు మనలను చెడు నుండి రక్షిస్తాడు. ఆయన కాపుదలలో మనము సురక్షితంగా ఉంటాము. హలో పిల్లలారా, నేను ప్లం పండు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఓర్పుగా ఉండాలి. దేవుడు ప్రతి కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుతాడు. హలో పిల్లలారా, నేను ఊదా ద్రాక్ష. మనము ప్రేమతో కలిసి ఉండాలి. ఐక్యత దేవునికి ఇష్టం. కలిసిమెలిసి జీవిద్దాం. హలో పిల్లలారా, నేను రెడ్ కరెంట్. మనము దేవునికి మరియు మన మాటలకు విశ్వాసంగా ఉండాలి. నమ్మకమైన జీవితం దేవునికి ఇష్టం. హలో పిల్లలారా, నేను సిట్రాన్ పండు. ప్రార్థన మనలను దేవునికి దగ్గర చేస్తుంది. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ఆయనతో మాట్లాడండి. హలో పిల్లలారా, నేను ఎరుపు జామ పండు. భయపడకుండా దేవునిపై ధైర్యం ఉంచాలి. ఆయన మనకు శక్తి ఇస్తాడు. ఆయనతో మనము బలంగా నిలబడగలం. హలో పిల్లలారా, నేను దురియన్ పండు. దేవునిపై ధైర్య విశ్వాసం ఉంచాలి. సమస్యలు వచ్చినా భయపడకండి. ఆయన మనతోనే ఉంటాడు. హలో పిల్లలారా, నేను పచ్చ మామిడి. మన విశ్వాసం రోజూ ఎదగాలి. దేవుని వాక్యంతో బలపడాలి. ఆయనలో నిలిచి జీవిద్దాం. హలో పిల్లలారా, నేను రాస్బెర్రీ. మనము ఒకరిని ఒకరు ప్రేమతో చూసుకోవాలి. శ్రద్ధతో సహాయం చేయాలి. అదే దేవునికి ఇష్టమైన జీవితం. హలో పిల్లలారా, నేను పియర్ పండు. సౌమ్యత అంటే మృదువుగా మాట్లాడటం, ప్రేమగా ప్రవర్తించడం. మనము అందరితో సౌమ్యంగా ఉండుదాం. హలో పిల్లలారా, నేను జామ పండు. ఆజ్ఞాకారిత అంటే దేవుని మాట వినడం. ఆయన చెప్పినట్లు నడిచేవారు ఆశీర్వాదము పొందుతారు. హలో పిల్లలారా, నేను కివి పండు. నిరీక్షణ అంటే దేవునిపై ఆశతో ఉండటం. ఆయన మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హలో పిల్లలారా, నేను నిమ్మకాయ. జ్ఞానం దేవుని నుండి వస్తుంది. దేవుని వాక్యము వినేవారు జ్ఞానముతో జీవిస్తారు. హలో పిల్లలారా, నేను బ్లూబెర్రీ. విశ్వాసం అంటే దేవునికి నమ్మకంగా ఉండటం, ఎల్లప్పుడూ ఆయనను విశ్వసించడం. మనము దేవునికి విశ్వాసంగా జీవిద్దాం. హలో పిల్లలారా, నేను స్ట్రాబెర్రీ. మంచితనం అంటే ఇతరులకు మంచి చేయడం, ప్రేమతో సహాయం చేయడం. మనం అందరితో మంచిగా ప్రవర్తిద్దాం. హలో స్నేహితులారా, నేను ద్రాక్ష పండ్ల గుత్తి. విశ్వాసం చిన్నదైనా గొప్పది. దేవునిపై విశ్వాసం ఉంచినవాడు భయపడడు. హలో పిల్లలారా, నేను హనీడ్యూ పండు. మన హృదయం శాంతిగా ఉండాలి. దేవుని శాంతి మనలో నిండాలి.